Guys, welcome back to our channel Crazy Sisters and You. సో ఈరోజు అయితే మేము మా బుక్స్ని క్లీన్ చేయడానికి అయితే వచ్చేసాము. సో మీకు చూసిన తక్షణ తెలిసిపోయింది చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మీకు బండల్ బుక్స్ చూపిస్తాను. ఇవైతే మా యొక్కవి, ఇవైతే నావన్నమాట. ఇది 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 నాది అనమాట. ఇవి రెండు ఇది మాత్రం మా చెల్లి. కింద ఇంకా నాదే జాస్తి ఉన్నాయి, కింద కూడా ఉన్నాయి. సో ఇవైతే మా అక్కవి అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో రండి క్లీన్ చేసేస్తాం. ఓకే, రెడీ అయిపోయింది గైస్. మీరు చూడడానికి, మేము రెడీ క్లీన్ చేయడానికి. సో నాకు ఈ ప్యాకెట్ చూసారా, దానికి ఒక స్టోరీ ఉంది. ఇదైతే మా కాస్ట్ వచ్చేసి 130 సంథింగ్ అనమాట. మా స్కూల్ దగ్గర అయితే తీసుకున్నాను. ఇది ప్యాడా ట్రాన్స్పరెంట్. ఇదైతే ఎగ్జామ్స్కి అన్నిటికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను. మా మమ్మీ ఇలాంటివి తీసుకోవచ్చు కదా అని తీసుకోవచ్చు కదా అని కాదు, తీసిస్తాను కదా అని. సో ఇది హుషారు అయితే ఏం చేసిందనమాట, నాకు పెట్టుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ బెడ్రూమ్లో ఉంది. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఆ బెడ్రూమ్ చేసాను చూపిస్తాను. అక్కడ బుక్స్ ఉంది. ఎప్పుడు నేను ఫైనల్గా యూస్ చేస్తున్నది ఇట్లేదు కదా, తను యూస్ చేస్తున్నది అది. మా మమ్మీ ఫస్ట్ పెట్టింది. సో చూసారు కదా గైస్, మీకు బండల్ బుక్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ లేని బుక్స్ చేస్తాను. మ్యాజిక్. కొన్ని అయితే నేను యూస్ చేయలేదన్నమాట. కొన్ని అయితే ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి. మీకు అన్నీ తీసి చూపిస్తాను కదా ఉంటుందో. బెడ్రూమ్ అంతా అపాయింట్మెంట్ లేకపోతే హాస్పిటల్. చూడండి, ఎరేజర్ ఉంటాయి, ఇలా పెన్స్ కూడా ఉన్నాయి. అదే ఎలాంటి పెన్స్ చెప్పండి, ఇలాంటి పెన్స్. ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకే గాయస్, చూడండి అది పైకి వచ్చేసింది. చూడండి, ఈ పక్క ఉన్నాయి, ఈ పక్క కొన్ని ఉన్నాయి. అంటే సో చూడండి, ఇవన్నీ నేను యూజ్ చేయలేదు అనమాట. ఇవన్నీ బుక్స్ అలాగే నేను యూజ్ చేసిన బుక్స్ కూడా పెట్టుకుంటాను, అందుకే ఇదైతే నా డ్రాయింగ్ బుక్ అన్నమాట. నాది నేను షార్ట్ వీడియోస్లో జాస్తి వీడియోస్లో అయితే పెట్టి ఉంటాను డ్రాయింగ్స్ అన్నీ నేను. సో ఇదైతే నా డ్రాయింగ్. ఇంకొక ఈ సెమ్ హోంవర్క్ ఎన్ని పేజీలు చూసారో మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. అన్ని హోంవర్క్ చేస్తాను నేను. అంతే, 1 పేజ్, ఫస్ట్ పేజ్ అంతే హోంవర్క్ చేస్తుంది. ఇంక ఇదంతా రివిజన్. సో ఇంత బుక్స్ అయితే ఉన్నాయి. సో మళ్ళీ నా తవ్వ ఇవన్నీ ఎక్స్ట్రా బుక్స్ అనమాట. సోషల్ 7th స్టాండర్డ్ అనమాట, పార్ట్ 1. ఇది పార్ట్ 1 ఎక్స్ట్రా బుక్. పార్ట్ 2 ఇదైతే కన్నడ పార్ట్ 1 పార్ట్ 2 బుక్స్ ఉంటాయి. నా తావైతే ఇదైతే ఎలా వచ్చిందంటారా, ఇదైతే మా స్కూల్లో ఎక్స్ట్రా బుక్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే అలాగే పెట్టి పనిచేస్తారనమాట. సో నాకైతే ఫస్ట్ అయితే ఒకసారి చిక్కింది, మళ్ళీ 2 చిక్కాయి. నాకు నా ఫ్రెండ్ ఒకటి ఇచ్చింది, నాకు ఒకటి చిక్కింది అనమాట. సో ఎక్స్ట్రా బుక్స్ ఇంకా ఉన్నాయి. సో నాకైతే 4 బుక్స్ అయితే దొరికాయి. ఇప్పుడైతే 2 ఉంది, ఇంకా 2 ఎప్పుడో ఉన్నాయి. ఉంటుంది అయితే. సో ఇది నా ఆల్బమ్ అనమాట, నా బర్త్డే ఆల్బమ్. అన్ని దీంతో నేను ఉన్నాను. పర్లేదా, అక్కడ ఎల్లో టీషర్ట్. సో ఇంకా మా చెల్లి చాలా క్రేజీగా ఉంటుంది. ఈ ఆల్బమ్ కూడా మీకు ఒక వీడియో తీసి పంపిస్తాం, వేచి ఉండండి. కావాలంటే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆ బెడ్రూమ్ కూడా బుక్స్ ఉన్నాయి, అది ఇంకా ఇదిగా ఉందమ్మా. ఇదైతే నా ఫ్రెండ్ నాకు ఇచ్చిన హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడానికి. చూడండి ఎలా అయిందో. ఒక ఏబిసిడీలు చిన్న దాన్ని మాదిరి రాసి మరీ దిద్దిచ్చింది అనమాట నా చేతికి. ఏబిసిడీలు దిద్ది ఇచ్చింది చూడండి. సో చిన్న దాని లాగా నన్ను చూసింది, బట్ నేను 7th.
ఫ్రెండ్షిప్ అనేది మర్చిపోలేము ఇలాంటివన్నీ. సో ఇది కూడా నాది ఎక్స్ట్రా బుక్. ఇది చూసారా, ఎన్ని ఎక్స్ట్రా బుక్స్ ఉన్నాయి. దీంతో కొన్ని పేజెస్ అయితే పే చేసుకున్నాను ఈ సెమ్మే, ఎందుకంటే ఎగ్జామ్స్ ఓపెన్ రేపే లాస్ట్ మాకు. సో ప్యాడ్ మాకు కావాలి కానీ ఇప్పుడు. సో ఇప్పుడంతా సోషల్ బుకింగ్. ఇంకా ఈ బుక్ అవసరం లేదు. 4 ఎక్స్ట్రా సోషల్ బుక్స్. ఇది కూడా సెమ్ 1ది ఇప్పుడు రాసాను. సెమ్ 1 అని రాసాను. సోషల్ బుక్స్ ఇన్ని ఉన్నాయన్నమాట. నాకు ఎందుకు సోషల్ బుక్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సోషల్ దీంతో కొన్ని పేజెస్ ఉన్నాయి, చూద్దాం. దీంతో కూడా ఉన్నాయి అంటే అప్పైండే బుక్స్, ఇంకా ఎగ్జామ్స్ కదా అని ఫైనల్ ఎగ్జామ్స్ అంటే ఇన్ని బుక్స్ నేను ఏం చేయాలని ఎంత వస్తుంది. ఇది కూడా నా మ్యాథ్స్ ఎక్స్ట్రా బుక్ అన్నమాట, పార్ట్ 1 ఎక్స్ట్రా బుక్. చూడండి గాయ్స్, చెప్పాను కదా కొత్తగా అలాగే ఉంది. 4 బుక్స్ అని. ఇప్పుడైతే 2 అప్డేట్ చూపించాను. ఇప్పుడు 1 దొరికింది, ఇంకా ఒకటి దొరికింది. చెప్పాను కదా ఎక్కడెక్కడ అవుతా ఉంటాను. సో ఇప్పుడైతే మా అక్క పేర్స్ మేము ఇట్లే అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా నావి ఇన్ని ఉన్నాయి, నావి ఇన్ని ఉన్నాయి, మా చెల్లి ఇన్ని ఉన్నాయి. నాది ఇవన్నీ టెక్స్ట్ బుక్స్ నాకు కావాల్సిండేవి. సో ఇవన్నీ వద్దని అనమాట. గొడవ సెంటర్లో గొడవ అందుకే నాకు కోపం అన్నీ పీకేసేసి. సో కొన్ని అయితే నోట్బుక్స్ ఉన్నాయి, ఎక్స్ట్రా నోట్బుక్స్ వాడలేనివి. అవి మళ్ళీ నాకు కావాల్సినవి కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. సో మా చెల్లివి ఇవన్నీ. సో నాకైతే ఇది యూజ్ చేసేసింది, ఇది చేసేసింది, ఇది అట్టుకరా అంతే. సో ఇవి అవసరం లేదు నాకు, ఇవన్నీ కూడా అవసరం లేదు. సో పెడితే మా మమ్మీ ఎత్తుకోలేదు. నాకు కూడా ఇంత కూడా అవసరం లేదు కానీ కూడా పెడతాను. సో గైస్, ఇవాటి వీడియో ఇంతే. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.